హలో అండి, నమస్కారం. మా ఫుడ్ సెంటర్కి మీకు స్వాగతం. ఈరోజు మీరు చూడబోయేది వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. సో వెజ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సింది ముందుగా ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చాప్డ్ జింజర్ గార్లిక్ యాడ్ చేసుకోండి. మరీ నూనె వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే కలర్ మారిపోయే ప్రమాదం ఉంటుంది. వెంటనే స్టవ్ స్లోగా పెట్టుకొని జింజర్ గార్లిక్ వేసుకొని వెంటనే వెజ్జెస్ వేసుకోండి. ఒక ఆనియన్ ఇలా స్లైస్డ్గా కట్ చేసుకొని, ఒక క్యాప్సికమ్, ఒక 2 క్యారెట్స్, 4 to 5 బీన్స్ ఇలా కట్ చేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్. ఈ 3 వేసి బాగా టాస్ చేయండి ఆయిల్లో. సో మనకి వెజ్జెస్ ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఇవి పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోతే మనకు ఆ ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. అలానే మెత్తబడిపోకూడదు ముందు చెప్పినట్టుగా. ఇలా పచ్చివాసన పోయాక ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇది మీరు తగినంతగా వేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి. 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపు, ఇవి వేసి బాగా కలపండి. ఎక్కువసేపు కాదండి, ఒక 2 minutes పట్టిద్ది అంతే. 2 minutes బాగా కలపండి. వన్స్ మీకు ఆ వెజ్జెస్లో ఆ కారం ఫ్లేవర్ అనేది తగ్గిపోయాక, ఘాటు తగ్గిపోయాక ఈ సాసెస్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్. సాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇది మీ ఇష్టం, కెచప్ ఆర్ సాస్. బాగా టాస్ చేయండి. ఇలా ఒక 2 minutes టాస్ చేశాక మీరు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ యాడ్ చేసుకోండి. సోయా సాస్ వేసాక జస్ట్ 1 minute టాస్ చేస్తే సరిపోతుంది. టాస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా టాసింగ్కి 2 minutes కానీ 1 minute కానీ తీసుకోండి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ అయితే వెజ్జెస్ అనేవి మెత్తబడిపోతే అంత బాగోవు. అందులోకి ఆల్రెడీ ఉడకబెట్టి చల్లార్చి పెట్టిన రైస్ని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకుంటే మీకు మీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చూసారుగా, మీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూడటానికి కూడా బయట ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో మా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా చూడండి, మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.